ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల మీద 360 డిగ్రీల లైవ్ సీసీటీవీని అలాగే కొన్ని ఫిట్ చేసినటువంటి కెమెరాలను కూడా పెట్టారు. ఇది మా మీద కావాలనే పెట్టారు, కావాలనే ఈ విధంగా వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించే విధంగా చేస్తున్నారని చెప్పి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు, హైకోర్టులో. అప్పటికే పోలీసులు కూడా వాళ్ళ యొక్క వాదనను వినిపించారు. ఇది ఎక్కడా కూడా విద్యార్థుల వ్యక్తిగత భంగానికి కాదు, రౌడీ షీటర్లు, వాంటెడ్ రౌడీలు ఇమీడియట్లీ పుట్టుకొస్తారు. వాళ్ళ మీద నిఘా లేకపోతే ఇంత పెద్ద రాజధానిలో జరగాల్సినటువంటి ఏదైనా ఒక శాంతి భద్రతలకు సంబంధించినటువంటి భంగం ఏర్పడితే పరిస్థితి ఏంటి? కాబట్టి మా యొక్క జాగ్రత్తలో మేమున్నాం. అలా జరిగిన తర్వాత మీరు కూడా ఎవరిని అడుగుతారు, ఎవరిని ప్రశ్నిస్తారు? మమ్మల్నే ప్రశ్నిస్తారు. కాబట్టి ఎవరి వ్యక్తిగత గోప్యతకి సంబంధం లేదు, ఎవరి వ్యక్తిగత గోప్యతకి ఇక్కడ భంగం వాటిల్లదని చెప్పి పోలీసులు ఇప్పటికే చెప్పారు. వాళ్ళు సమర్థించుకున్నారు. అక్కడ అయిపోయింది. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా. మరి ఇదే విద్యార్థులు రేపు పొద్దున్న ఎవరిని బాధ్యులుగా చేస్తారు ఏదైనా జరగరానిది జరిగితే? మరి వీళ్ళు పోలీసులు కొట్టింది మేము కాదు, అసలు మాకు పోలీసులను కొట్టడానికి సంబంధమే లేదన్నారు. మరి కొట్టింది ఎవరు అంటే రౌడీలు కొట్టారు. మరి అలాంటి రౌడీల్ని ఆపడానికి ఇలాంటి నిఘా ఉండాలా వద్దా? అసలు నిఘా పెడితే మీకేంటి నొప్పి? 360 డిగ్రీల కెమెరాలు పెడితే మీకేంటి నొప్పి? ఇదే చైనాని పొగిడేటటువంటి వీళ్ళు, ఇదే చైనాని ప్రశంసించేటటువంటి వీరు ఈ మరి 360 డిగ్రీల కెమెరాలు అక్కడ వ్యవస్థ ఉంది కదా. అసలు అక్కడైతే ఉద్యమాలు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి గోప్యత ప్రభుత్వం దగ్గర ఉంటుంది. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ వ్యక్తి బయట తిరగడం మాత్రమే కాదు, ఆ వ్యక్తి ఫోన్ పట్టుకున్నది ఎక్కడ, ఎవరికి పంపించాడు, ఏం పంపించాడు, ఆ వ్యక్తిగత గోప్యత. అసలు చైనాలో ఇది ఉందా? ఆ వ్యక్తి వెంటనే ఏదైనా నేరం చేశాడంటే మొత్తం డేటా వచ్చేస్తుంది. ఆ వ్యక్తి ఏ అమ్మాయితో మాట్లాడాడు, మొత్తం జీవితాలు నాశనం అయిపోతాయి అక్కడ. కానీ ఆ వ్యవస్థ ఇక్కడ ఉందా? కానీ అలాంటి వ్యవస్థ కావాలంటారు, తీసుకొచ్చి పెడితే మాత్రం ఊరుకోరు. మళ్ళీ చైనాను పొగుడుతారు. అలాంటి నియంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇక్కడ మళ్ళీ ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అనుకుని మళ్ళీ వీళ్ళే బయటకు వస్తారు. అక్కడలాగా డెవలప్ కావాలంటారు. మళ్ళీ ఇక్కడేమొచ్చేసి ప్రజలు కొంచెం సివిక్ సెన్స్తో ఉండాలి, ప్రజలు కూడా భాగస్వామ్యం ఉండాలంటే ప్రజలు తిడుతున్నారని మళ్ళీ వీళ్ళే అంటారు. అక్కడలాగా అవినీతి లేకుండా ఉండాలంటారు, అక్కడలాగా అన్నీ జరగాలంటారు. కానీ ఇక్కడ సిబిఐ కానీ ఈడీ కానీ ఒక 10 సార్లు ఒకే వ్యక్తి మీద గురించి లేకపోతే ఒక 10 వ్యక్తుల దగ్గరికి వెళ్ళేసరికి ఇది రాజకీయ కక్ష అని మళ్ళీ మీరే అంటారు. అంటే అన్నిటికీ నరం లేని నాలిక అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణలు మీరు.